విద్యుత్ కొనుగోలు అంశంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు కేసీఆర్. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రస్తుతము విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా అటు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు, ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి అన్ని అంశాలపై కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తో పాటు అదేవిధంగా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా అటు కమిషన్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. గత నెల అంటే ఈ నెల 19వ తారీఖున నోటీసులు జారీ చేసింది. 29వ తారీఖు వరకు పూర్తి వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ తో పాటు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి వివరణ కూడా ఇప్పటి వరకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవ్వలేదు. విద్యుత్ కొనుగోలు మొత్తం కూడా పూర్తిగా పారదర్శకంగా చేపట్టామంటూ కూడా ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోలు విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ నూతన ప్రభుత్వము. ప్రస్తుతం ఆ కమిషన్ మొత్తం కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే ఈ కమిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, ప్రెస్ మీట్ పెట్టి మరీ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ కమిషన్ వెంటనే రద్దు చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆ రిట్ పిటిషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నది. కానీ ఈ పిటిషన్ ని మరి ఈ రోజు విచారణకు వస్తుందా లేదా, ఇప్పటికే రిజిస్ట్రీ పరిశీలన ఉన్న నేపథ్యంలో ఈ రోజు విచారిస్తుందా లేదా అని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.